ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఢిల్లీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఢిల్లీకి బయలుదేరి రావాలని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ డిప్యూటీ స్పీకర్ ఏక్నాథ్ షిండేలకు పిలుపునిచ్చారు. అలాగే మరికొంతమంది రాజకీయ నాయకులకు ఢిల్లీ రావాలని పిలుపు వచ్చింది. మరోవైపు ప్రధాని మోదీతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై మోదీ, అమిత్ షాలు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. దాంతో ఢిల్లీలో ఏం జరుగుతోందన్న టెన్షన్ పెరుగుతోంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఢిల్లీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఢిల్లీకి బయలుదేరి రావాలని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేలకు పిలుపు వచ్చింది. అలాగే మరికొంతమంది రాజకీయ నాయకులకు ఢిల్లీ రావాలని పిలుపు వచ్చింది. మరోవైపు ప్రధాని మోదీతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై మోదీ, అమిత్ షా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. దాంతో ఢిల్లీలో ఏం జరుగుతోందన్న టెన్షన్ పెరుగుతోంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఢిల్లీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఢిల్లీకి బయలుదేరి రావాలని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేలకు పిలుపు వచ్చింది. అలాగే మరికొంతమంది రాజకీయ నాయకులకు ఢిల్లీ రావాలని పిలుపు వచ్చింది. మరోవైపు ప్రధాని మోదీతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై మోదీ, అమిత్ షా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. దాంతో ఢిల్లీలో ఏం జరుగుతోందన్న టెన్షన్ పెరుగుతోంది. ఇక్కడికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఎప్పుడైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడో ఆ రాజీనామా తర్వాత ఒక రకంగా కేంద్రం పెద్దలు త్వరితగతిన కొన్ని అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన కొద్దిసేపటికే మహారాష్ట్రకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నట్టు ఫడ్నవీస్, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఇద్దరిని కూడా ఉట్ట ఢిల్లీ రావాల్సిందిగా కూడా అధిష్టానం కబురు పంపించింది. సో వాళ్ళు కూడా కాసేపట్లోనే ఢిల్లీకి చేరుకోబోతున్నారు. మరోవైపు ఒకవైపు ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం మోడీ, అమిత్ షా ప్రత్యేకంగా 20 నిమిషాల సేపు భేటీ అయ్యారు. ఆ తర్వాత తదనంతరం ఎవరైతే కాంగ్రెస్ జనతా పార్టీ నిన్న చర్చలు జరుపుతున్నారో కేంద్రం తరఫున రిప్రజెంటేటివ్ గా ప్రతినిధులుగా ఉన్నటువంటి జితేంద్ర సింగ్ కావచ్చు, అదేవిధంగా జేపీ నడ్డా ఇద్దరు కూడా అమిత్ షాతో, మోడీతో భేటీ అయ్యారు. ఇప్పుడు మరొకసారి పూర్తి స్థాయిలో భేటీ కావాలని అనుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ మోడీ తదుపరి ఆలోచన ఏం అయి ఉంటుందని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో ఒక రకంగా తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి, ఫడ్నవీస్ కు ఢిల్లీ రావడానికి ఏదైనా ఇంటర్ లింక్ ఉందా అనే దాంట్లో ఒక చర్చ జరుగుతూ ఉంటే, సో మహారాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా పెద్ద సంచలనం జరగబోతుంది అనేది కూడా ఒక చర్చ లేకపోలేదు. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూస్తాం మహారాష్ట్రకు సంబంధించిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉన్నట్టు ఉటాగుట్టిన ఢిల్లీకి పిలిపించడం చూస్తూ ఉంటే 2 రోజుల క్రితము ప్రధాని నరేంద్ర మోడీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. సో ఇదంతా చాలా ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఎందుకంటే సాధారణంగా ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ శరద్ పవార్ ను చాలా ఆప్యాయతో అతని దగ్గరుండి మరి రిసీవ్ చేసుకున్న పరిస్థితి ఉంది. సో ఆహ్వానించిన పరిస్థితి ఉంది కలిసే సమయంలో, ఇద్దరు కూడా భేటీ సమయంలో. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు లేనటువంటి ఒక పెను సంచలనం, రాజకీయ సంచలనం ఏదైనా జరిగే అవకాశం ఉందా అని కూడా ఒక చర్చ జరగబోతోంది. సో ఈ నేపథ్యంలో ఎన్సీపీ కనుక బీజేపీలో విలీనం అవడమా, లేదు అంటే నెక్స్ట్ ఎన్డీఏలో చేరడమా, ఈ 2 అంశాలు ఏమైనా ఉంటాయా? సో అదే జరిగితే సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మహారాష్ట్ర ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో కనుక ఎన్సీపీ చేరితే, శరద్ పవార్ ఎన్సీపీ కనుక చేరితే అప్పుడు పరిస్థితులు మరొక రకంగా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో అప్పుడు శరద్ పవార్ ఏం చేయబోతున్నారు, శరద్ పవార్ సంబంధించినటువంటి రాజకీయంగా తర్వాత తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయని కూడా ఆలోచించాలి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మోడీ సంబంధించి అమిత్ షాతో నేపథ్యంలో
ఈ యొక్క భేటీ తర్వాత ఇప్పుడు శరద్ పవార్ భేటీ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పిలిచడం వెనుక కూడా ఏదైనా కారణాలు ఉన్నాయా, రాజకీయ కారణాలు ఉన్నాయా అని చెప్పేసి కూడా కొంత చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు తాజా కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు శరద్ పవార్ నుంచి కూడా ఒక కీలక ప్రకటన వెలువడినట్టుగా కనిపిస్తోంది. సో పార్లమెంట్ సమావేశంలో ప్రధాని నా సలహా కోరారు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏమి చేయాల్సి ఉంటుంది అనేది అడిగారు. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయిస్తే బాగుంటుందని చెప్పేసి ప్రధాని మోడీకి నేను సలహా ఇచ్చాను. సో నేను ఇచ్చినటువంటి సలహాను మోడీ స్వీకరించినట్టు సంతోషంగా ఉంది అంటూ కూడా ఇప్పుడు తాజాగా కూడా శరద్ పవార్ కూడా ఒక ప్రకటన చేశారు. సో ఇదంతా చూస్తా ఉంటే ఒక రకంగా మోడీ అదేవిధంగా సంబంధించి ఎన్డీఏకి సంబంధించిన ఎన్డీఏ వైపు శరద్ పవార్ ఏమైనా దరి చేయబోతున్నారా, దగ్గర కాబోతున్నారా అనేది కూడా ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే ఎన్సీపీ దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్ నుంచి వీరిపై ఎన్సీపీ పెట్టుకున్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా కాంగ్రెస్ పార్టీతోనే కొలాడే, అంటే ఒక రకంగా భాగస్వామ్యమై యూపీఏలో కావచ్చు, గతంలో యూపీఏ పక్షంలో చాలా అత్యంత కీలకమైన పార్టీగా ఎన్సీపీ ఉంది. కానీ తర్వాత కాలక్రమానుగుణంగా ఎన్సీపీలో చీలిక రావడం, ఆ తర్వాత ఒక వర్గం ఎన్డీఏకి మద్దతు ఇవ్వడం, ఇప్పుడు శరద్ పవార్ సంబంధించినటువంటి వర్గం మాత్రం కాంగ్రెస్ తో ఇప్పటికి కూడా యూపీఏలో భాగస్వామ్యం ఉంది, ఇండియా కూటమిలో భాగస్వామ్యం ఉంది. కానీ ఇప్పుడు గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల్లో 3-4 రోజులుగా కూడా శరద్ పవార్ అమిత్ షాని కలిసినప్పుడు ఏదైతుందో ఆ తర్వాత మొత్తం ఎంటైర్ పొలిటికల్ సినారియోనే మారబోతోందా? ఎందుకంటే మోడీ చాలా చాకచక్యంగా వ్యూహాత్మకంగానే రాజకీయంగా అడుగులు వేశాడా? ఎందుకంటే ఎన్సీపీ లాంటి సీనియర్ నాయకుడు శరద్ పవార్ చాలా రాజకీయ పురువృద్ధుడు. సో ఒక రకంగా చెప్పాలంటే చాలా అత్యంత కీలకమైన దేశంలోనే ఒక రకంగా శక్తివంతమైన నాయకుల్లో శరద్ పవార్ కూడా, అందులోనూ మరాఠా పాలిటిక్స్ లో అతను ఒక రకమైనటువంటి శరద్ పవార్ చాలా అత్యంత పవర్ఫుల్ వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని శరద్ పవార్ కనుక ఇప్పుడు ఎన్డీఏ వైపు చేరినా లేకపోతే బీజేపీలో ఎన్సీపీ శరద్ పవార్ ఎన్సీపీ విలీనమైనా అది ఒక రాజకీయంగా పెను సంచలనం మారుతుంది. అట్లాంటప్పుడు ఎన్డీఏకి సంబంధించి త్వరలోనే ఒక మంత్రివర్గ విస్తరణలో మార్పులు చేర్పులు ఉండబోతున్నారు. అలాంటి క్రమంలో ఎన్సీపీ తరఫున ఇప్పుడు ఏదైతే సుప్రియా సూలే ఉన్నారో మంత్రివర్గంలో తీసుకుంటారా, లేకుంటే రాష్ట్రంలో అక్కడ మహారాష్ట్ర ఎన్డీఏలో ఎన్సీపీ చేస్తే అప్పుడు ఎట్లా ఉండబోతుంది, మంత్రివర్గాలకు సంబంధించినటువంటి మార్పు, ముఖ్యమంత్రి పదవి ఎన్సీపీకి సంబంధించి శరద్ పవార్ వర్గానికి సంబంధించి ఎవరికైనా ఇస్తారా? ఇవన్నీ కూడా ఒక రకమైన చర్చలకు, అంటే దీనికి ఇదంతా కూడా పూర్తిగా ప్రస్తుతానికి ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చే తప్ప ఏం లేదు. సో ఇప్పుడు ఎప్పుడైతే మహారాష్ట్రకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ వస్తున్నారో, మోడీ అమిత్ షాతో భేటీ అవుతున్న క్రమంలోనే శరద్ పవార్ కూడా కొంత మోడీకి సానుకూలంగా మోడీకి సంబంధించిన సలహా నేను ఇచ్చిన సలహాను పాటించాడని చెప్తుండడం చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి ఒక అంశంపై చర్చించడానికి ఢిల్లీ పిలిపించుంటారు. సో ఖచ్చితంగా ఎన్సీపీకి సంబంధించినటువంటి కీలక ప్రకటన మహారాష్ట్ర పాలిటిక్స్ లో శరద్ పవార్ ఎన్సీపీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతుందా అనేది కూడా కొంత చర్చ ఉంటుంది. సో మొత్తంగా చూడాలి. ఒకవైపు ధర్మేంద్ర ప్రధాన్ సంబంధించిన అంశము హాట్ గా కొనసాగుతున్న క్రమంలోనే ఇప్పుడు మొత్తంగా కూడా మహారాష్ట్ర పాలిటిక్స్ సంబంధించి కూడా దేశానికి సంబంధించి ఒక తీవ్ర చర్చనీయాంశంగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని చెప్పాల్సి ఉంటుంది. శివ అయితే రాధాకృష్ణ, ఇప్పుడు ప్రధాని రాజీనామా నేపథ్యంలో నేరుగా విద్యాశాఖను వేరే వ్యక్తులకు కేటాయించడంతో పాటు అసలు పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసే అవకాశం ఉందనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి కదా, ఏమనుకోవాలి దానికి సంబంధించి? ఖచ్చితంగా కొద్ది రోజుల్లో కూడా మోడీకి సంబంధించిన మంత్రివర్గంలో కొంత మార్పులు చేర్పులు ఉండబోతాయి. కొంతమంది సీనియర్లను తప్పిస్తారు. సీనియర్లను, ఎందుకంటే చాలా రాజకీయంగా అనుభవం కూడినటువంటి నేతలను మంత్రివర్గాన్ని తప్పించి వివిధ రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా వేస్తారు. దానివల్ల భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో రాజకీయంగా కొంత లబ్ధి చేకూరుస్తుంది అనేది ఒక కేంద్రం పెద్దల ఆలోచన, మోడీ అమిత్ షా ఆలోచన. ఎందుకంటే ఇటీవల కాలంలో వెస్ట్ బెంగాల్ ఇదే ఫార్ములాను ఫాలో అయ్యారు. సో అక్కడ కొంత సీనియర్ నాయకులను అందరినీ కూడా ఆ వెస్ట్ బెంగాల్ సంబంధించి ఎన్నికల్లో వాళ్ళ భాగస్వామ్యం చేసి సంవత్సరం ముందు నుంచి అక్కడ మొత్తం పార్టీకి సంబంధించినటువంటి ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అవగతం చేసుకుని దానికి సంబంధించి పూర్తి స్థాయిలో రాజకీయంగా లబ్ధి చేకూర్చేలా, రాజకీయంగా బలంగా మారడానికి ఉపయోగపడదు. సో ఇప్పుడు ఇదే ఫార్ములాను కొంతమంది సీనియర్లను తప్పించి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు రాష్ట్రాలకు త్వరలో ఎన్నికలు జరగబోయే, లేకుంటే భవిష్యత్తులో ఎక్కడైతే బీజేపీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా అధికారం రాలేదో అలాంటి రాష్ట్రాల్లో అట్లాంటి నాయకులను ఇద్దరిని అదనంగా ఒకరితో పాటు మరొకరిని ఇద్దరిని అదనంగా కూడా అక్కడ ఇన్ఛార్జిగా నియమించి ఖచ్చితంగా పొలిటికల్ గా లేకుంటే అక్కడ అధికారంలో ధ్యేయమే కూడా లక్ష్యంగా పనిచేయాలని ఒక ఆలోచనలో కేంద్ర పెద్దలు ఉన్నారు. సో ఒక అంశం అది సీనియర్లను తప్పిస్తారు. మరికొంతమందిని ఏవైతే ఇప్పుడు ప్రస్తుతం నిర్వహిస్తున్న శాఖలు ఉన్నాయో ఆ శాఖలు మారుస్తారని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. దీనికి తోడు అత్యంత కీలకమైనది, ఎందుకంటే
ఈ రోజు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మెయిన్ మంత్రివర్గంలో విస్తరణలో మార్పులు చేర్పులు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ జనతా పార్టీ యువత అంటే కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించి మొత్తం యువత జెన్జీ బ్యాచ్ కనుక నిజంగానే ఏదైనా ఒక మూవ్మెంట్ తీసుకుంటే ఎలా ఉంటుంది, సో దేశవ్యాప్తంగా కూడా ఎంత సంచలనం క్రియేట్ చేయగలుగుతుందో అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం చూసాం. సో ఇలాంటి తరుణంలో కొంత కేంద్రము మోడీ ముందుగానే అప్రమత్తమై చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టి అందులో మెజార్టీగా మార్పు చేర్పులు ఎక్కువగా యువత ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఇటీవల కాలంలో ఒక పార్టీకి సంబంధించిన అత్యంత కీలకమైన యువ నాయకులకు మంత్రివర్గంలో అవకాశం కల్పించి వారి ద్వారానే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు కావచ్చు, ఇతరత్ర ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి యువత నుంచి కావచ్చు, ఇతరత్ర ప్రతిపక్షాల నుంచి అయితే ఎదురైతున్నటువంటి ఎదురుదాడి ఉందో, కౌంటర్ ఉందో, వాటిని సమర్థవంతంగా అడ్డుకోవాలంటే ఒక ఖచ్చితంగా యువతకు సంబంధించినటువంటి అందులో జెన్జీ అదేవిధంగా సోషల్ మీడియా యాక్టివ్ గా ఉండే ఒక బ్యాచ్ ఖచ్చితంగా ఉండాలి అనే ఒక ఆలోచనలో మోడీ అమిత్ షా ఉన్నట్టు తెలుస్తుంది. సో దాంట్లో భాగంగానే ఈసారి మెజార్టీగా యువతకు మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పిస్తారని చర్చ జరుగుతుంది. సో అలాంటి క్రమంలో దాంట్లో భాగంగానే సుప్రియా సూలే కూడా ఎన్సీపీకి సంబంధించి మంత్రివర్గ మార్పు చేర్పులు చేస్తే ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే కూడా కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించే పరిస్థితి కూడా ఉండబోతుంది అన్నట్టు కూడా రాజకీయ వర్గాలు చర్చ జరుగుతుంది. సో అల్టిమేట్ గా చూడాలి. సో పెను సంచలనకైతే రాబోయే రోజుల్లో ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ సంబంధించి రాజీనామాకు సంబంధించి ఎంత చర్చ జరుగుతుందో దానికి మించి దానికి ఖచ్చితంగా ఏదైతే పొలిటికల్ గా కొంత ఒక స్టెప్ ఒక అడుగు వెనుకకేసినటువంటి కేంద్రానికి సంబంధించి పెద్దలు బీజేపీ సంబంధించినటువంటి మోడీ అమిత్ షాకి దానికి మించి ఏదో ఒక నిర్ణయం తీసుకునేటట్టుగా ఖచ్చితంగా ప్లాన్ చేస్తారు. సో దాంట్లో భాగంగానే మంత్రివర్గ విస్తరణ, దాంతో పాటు కొన్ని సంబంధించి వివిధ రాష్ట్రాల్లో అనుకున్న తాజా రాజకీయ పరిణామాలు కొన్ని ప్రాంతీయ పార్టీలతో సొంతగా బీజేపీలో విలీనం చేసుకోవడం, లేకుంటే ఎన్డీఏలో మమేకం కావడం, ఎన్డీఏలకు సంబంధించి వాళ్ళని ఆహ్వానించడం జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఏర్పడే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నట్టు కూడా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.